హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అరుణ. ఈ రోజు మనం కరీంనగర్ లోనే కోట చౌరస్తా దగ్గరలో లైఫ్ లైన్ హాస్పిటల్ పక్కకి ఎంజీఆర్ ఈ బైక్స్ కి వచ్చేసాం. మరి ఈ ఎంజీఆర్ ఈ బైక్స్ కున్న స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ ఒక ఆఫర్ ప్రొవైడ్ చేశారు. 35,000 కి 1 వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఈ ఆఫర్ గురించి ఇంకా ఈ ఎంజీఆర్ ఈ బైక్స్ కున్న స్పెషాలిటీ ఏంటో ఒకసారి తెలుసుకుందామా? లెట్స్ గో. ప్రజెంట్ మనతో ఉన్నారు ఎంజీఆర్ ఈ బైక్స్ ఓనర్ రమేష్ గారు. రమేష్ గారిని అడిగి ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటి, ఇంకా ఈ ఆఫర్స్ గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ ఎంజీఆర్ ఈ బైక్స్ అంటే ఏంటి సార్? అసలు పూర్తి పేరు వచ్చేసి మైజెన్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంజీ అని షార్ట్ కట్లో పెడితే వేరే కంపెనీ గుర్తొస్తుంది కాబట్టి మా పేరును కూడా యాడ్ చేసుకొని ఎంజీఆర్ మైజెన్ గ్లోబల్ రమేష్ అన్నటువంటి పేరుతోటి మార్కెట్లో మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము. 3 అక్షరాలతో ఉన్నటువంటిది తొందరగా గుర్తుంటుందన్న ఉద్దేశంగా కూడా ఈ పేరును పెట్టడం జరిగింది. ఓకే సార్, ఎన్ని డేస్ అవుతుంది సార్ ఈ షోరూమ్ స్టార్ట్ చేసి? మేము మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ చేస్తుంది 3.5 years నుంచి వెళ్ళి మార్కెట్ చేస్తున్నాము. ఇంతకుముందు హైదరాబాద్లో బ్రాంచ్ ఉండేయండి. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మన కరీంనగర్లో, మాది కూడా ఇక్కడే అండి సొంతూరు. అందుకోసమే కరీంనగర్లో కూడా ఇంకొక బ్రాంచ్ పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ బ్రాంచ్ పెట్టడం జరిగింది. మేబీ మేము 1.5 year అవుతుంది, అంటే 1 year కంప్లీట్ అయిపోయి 4 months కంప్లీట్ అయిపోయి. సార్ ఇక్కడ ఒక ఆఫర్ ప్రొవైడ్ చేశారు కదా, 35,000 కి 1 వెహికల్ అనే. ఇది ఎన్ని డేస్ ఉంటుంది సార్ ఈ ఆఫర్? ఈ ఆఫర్ అనేది మనకు జూన్లో మనకు కాలేజ్ అండ్ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయండి. అందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, అందుబాటులో ప్రైస్లో మనము ఎక్కువ మందికి ఇవ్వాలన్న ఉద్దేశంతో 35,000కే ఒక వెహికల్. అంటే మనము ఈ మధ్య కాలంలో చూసినట్టయితే 1,03,000 అనేది ఒక నేమ్ అనేది బాగా వైరల్ అయింది. 1,03,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఇస్తున్నారు. ప్లస్ దానికి జిఎస్టీ బిల్ ఉంటుంది. ఆ జిఎస్టీ బిల్తో కలుపుకొని 1,05,000 రూపాయలు పడుతుంది. ఇక్కడ సింగిల్ వెహికల్ తీసుకున్నా సేమ్ అదే ప్రైస్లో 35,000కి ఒక వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, ఈ ఈవీ వెహికల్స్ లో ఇంకా ఎలాంటి మోడల్స్ ఉన్నాయి సార్? ఏమేమి మోడల్స్ ఉన్నాయి చెప్పండి. ఇక్కడ మనకు బేసిక్ మోడల్ వచ్చేసి 35,000 అండి. అలాగే మనకు కొంచెం మైలేజ్ ఎక్కువ ఉండాలి, బిల్ క్వాలిటీ కొంచెం క్వాలిటీ ఉండాలి, పెద్ద వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర 5 రకాల వెహికల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. ఒకటి బేసిక్ వెహికల్ వచ్చేసి 35,000, 45,000 అండ్ 55,000, 65,000, 100 కిలోమీటర్ రేంజ్ ఉండేటువంటి వెహికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి ఇది 75,000లోనే 100 కిలోమీటర్ వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే సార్, ఒక ఈవీ వెహికల్ ఎన్ని అవర్స్ లో ఛార్జింగ్ కంప్లీట్ అవుతుంది సార్? మనకు 0 to 100% రీఛార్జ్ అవ్వాలి అంటే, ఛార్జ్ అవ్వాలి అంటే 5 to 6 hours టైం తీసుకుంటుంది. మేము ఇచ్చేదంతా అన్నీ కూడా గ్రాఫిన్ బ్యాటరీ. వీటికి స్లో ఛార్జింగ్ ఉంటుంది, ఎలాంటి రిస్క్ అనేది కూడా ఉండదు. సేఫ్ బ్యాటరీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే సార్, ఒక ఈవీ వెహికల్ ఎంత మైలేజ్ ఇస్తుంది సార్? ఎన్ని కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది? మన దగ్గర ఉన్నటువంటి అన్ని వెహికల్స్ కూడా లో స్పీడ్ వెహికల్స్ అండి. ఇవి ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మనకి 50 నుంచి 60 కిలోమీటర్ల రేంజ్లో ఒక వెహికల్ ఉంది. ఇది బేసిక్ వెహికల్ అండి. ఇది 35,000లోనే మనకు వస్తుంది. అదేవిధంగా మనకి 75 కిలోమీటర్ రేంజ్, 90 కిలోమీటర్ రేంజ్, 100+ అంటే 120 కిలోమీటర్ రేంజ్ ఈ వెహికల్స్ అనేటివి ఉన్నాయి. హైయెస్ట్ వెహికల్ వచ్చేసి 150 కిలోమీటర్ వస్తుంది. ఓకే సార్, ఈఎంఐ ఫెసిలిటీ ఉందా సార్? మరి మనకు ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. బజాజ్ వాళ్ళకి మనం కొలాబరేట్ అయి ఉన్నాము. బజాజ్ ఈఎంఐ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 0 డౌన్ పేమెంట్, వాళ్ళ సిబిల్ అండ్ ఎలిజిబిలిటీని బట్టి 0 డౌన్ పేమెంట్లో కూడా వెహికల్ తీసుకెళ్ళవచ్చు. ఈవీ వెహికల్స్ కున్న స్పెషాలిటీ ఏంటి సార్? అంటే నార్మల్ పెట్రోల్ వెహికల్స్ తో పోలిస్తే డిఫరెన్స్ ఏంటి సార్? ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్కి పెట్రోల్ వెహికల్కి కనుక చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో పెట్రోల్ అనేది చాలా రేటు పెరిగిపోయింది. అదేవిధంగా ఒక 1.5 year మనం ఒక పెట్రోల్ వెహికల్ని రన్ చేసినట్టయితే ఆ పెట్రోల్కి పెట్టినటువంటి అమౌంట్ తోటే మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది వస్తుంది. మీరు స్కూల్కి, కాలేజీకి, ఆఫీస్కి, ఇంటి అవసరాల కోసము, మార్కెట్లో ఏదైనా వెళ్ళి రావడానికి, మన పరిసర ప్రాంతాల్లో మన వర్క్ కోసము వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది చాలా కంఫర్ట్. వాళ్ళ మనీ కూడా సేవ్ అవుతుంది, పెట్రోల్కి పెట్టుకునే డబ్బులతోటే ఇక్కడ వెహికల్ వస్తుంది కాబట్టి ఇంకా పెట్రోల్ వెహికల్ అమౌంట్ కూడా మిగిలిపోతుంది. ఓవరాల్ గా మీరు కరీంనగర్ పీపుల్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఈవీ వెహికల్స్ గురించి? ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది చాలా మందికి యూజ్ఫుల్, ఎవరైనా వాడచ్చు. మేము ఇచ్చేటువంటి అన్ని వెహికల్స్ కూడా లో స్పీడ్ వెహికల్స్ వితౌట్ రిజిస్ట్రేషన్, గవర్నమెంట్ కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో చాలామంది
తీసుకుంటున్నారు, ఇంకా ఎక్కువ మందికి అందించాలి. పెట్రోల్ని సేవ్ చేసుకుంటాం, అంటే మనం ఇంపోర్ట్ చేసుకొని వాడుకుంటున్నాం కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ని యూజ్ చేసినట్టయితే తక్కువ అమౌంట్ తోటే మన అవసరాలను తీర్చుకోవచ్చు. ఈ జర్నీకి సంబంధించినటువంటి ప్రతి అవసరాన్ని కూడా తీర్చుకోవచ్చు. మన కరీంనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి అండ్ పట్టణంలో లేదంటే విలేజ్లో మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అగ్రికల్చర్ వెహికల్స్ కావచ్చు, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అవసరాల కోసం అంటే పొలాల దగ్గరికి వెళ్ళి రావడానికి, చిన్న చిన్న అవసరాల కోసము వెహికల్ని యూజ్ చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే డైలీ ఇది ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మనకు 1 యూనిట్ లేదంటే 2 యూనిట్ల కంటే తక్కువ ఖర్చు. ఒక రోజులో మనకు 5 రూపాయల నుంచి 10 రూపాయల ఖర్చులోనే మనం 100 కిలోమీటర్ రేంజ్ ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ఈ లెక్కన చూసుకుంటే మనకి 100 కిలోమీటర్కి 10 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ రకంగా మనకు ఒక 1.5 ఇయర్ అంటే 1 ఇయర్ 1.5 ఇయర్ మన కంపెనీ నుంచి గ్యారంటీ వస్తుంది బ్యాటరీస్. 1.5 ఇయర్ యూజ్ చేసుకున్నట్టయితే పెట్రోల్కి పెట్టిన డబ్బులే ఇక్కడ క్యాలిక్యులేషన్లో మీరు చూసుకున్నట్టయితే బండి వచ్చేస్తుంది. స్కూల్కి కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలు కూడా నడిపే విధంగా లైట్ వెయిట్ వెహికల్, చాలా చిన్నగా ఉంటాయి, ప్లస్ లైట్ వెయిట్లో ఉంటుంది, ఎవరైనా హ్యాండిల్ చేసే విధంగా ఉంటుంది. మనకు బండి వెహికల్స్ చూసినట్టయితే చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, ఇట్లా 5 రకాల మోడల్స్ ఉన్నాయి కాబట్టి మీ అవసరాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇంకా ఇక్కడ సర్వీస్ ఉందా సార్ మరి వెహికల్స్కి, ఈవీ వెహికల్స్కి? అవునండి, ఇప్పుడు చాలామంది బండి తీసుకుంటున్నారు, ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతున్నారు, అవేర్నెస్ వచ్చింది, కొంటున్నారు. కొన్న తర్వాత చాలామంది అడిగేటువంటి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మరి దీనికి సర్వీస్ ఎలా అంటే మేము సర్వీస్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మన దగ్గరనే. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కోటి సర్కిల్ మనకు లైఫ్ లైన్ హాస్పిటల్ దగ్గర మనది షోరూమ్ ఉంది, మన పక్కనే మళ్ళీ సర్వీస్ సెంటర్ కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే యూత్కి అంటే చాలామంది కొంటున్నారు, వాళ్ళకి సర్వీస్ కూడా చాలా నీడ్ ఉంది, టెక్నీషియన్స్ కూడా చాలా నీడ్ ఉంది మార్కెట్లో. వీళ్ళకి మేము ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఈవీ వెహికల్స్ అంటే చాలా మంది కొంచెం భయపడుతున్నారు సార్, దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంతకుముందు మనకున్నటువంటి టెక్నాలజీ తక్కువ ఉండడమో లేదంటే మన వెదర్కి ఇంపోర్ట్ చేసుకున్నారు కాబట్టి మార్కెట్లో కొంచెం గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ వల్ల జనాలు భయపడ్డ విషయాలు కూడా నిజమే. కానీ ఇప్పుడు చాలా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ప్రతి బ్యాటరీలో కూడా బిఎంఎస్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. గవర్నమెంట్ కూడా బిఎంఎస్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి అప్రూవల్ ఇస్తుంది, అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేసి ఉంటుంది. దీనివల్ల బ్యాటరీస్ ఏం కాకుండా ఈ ప్రోగ్రామ్ ద్వారా సేఫ్ జోన్లో ఉంచడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే లిథియంకి ఉన్న గ్రాఫిన్కి చూసుకున్నట్టయితే లిథియం బ్యాటరీ వచ్చేసి మనకు ఎక్కువ పవర్ని స్టోరేజ్ చేసుకుంటుంది, కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే గ్రాఫిన్ బ్యాటరీ అయితే మనకు ఎలాంటి భయం ఉండదు, పేలడం అనేది ఎలాంటిది ఉండదు, వీటికి ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు, ఎవరైనా భయం లేకుండా వాడుకోవచ్చు. సార్ మీరు టెక్నీషియన్స్కి ట్రైన్ చేస్తున్నారు కదా సార్, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఇస్తున్నారా సార్? మరి మార్కెట్లో చాలా నీడ్ ఉందండి. ఎలా నీడ్ ఉందంటే ప్రతి ఒక్కరు కూడా పెట్రోల్ ఖర్చుని భరించలేక లేదంటే అవసరాల నిమిత్తము ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటున్నారు. ఎంతైతే కొనుగోలు చేస్తున్నారో అంతమంది టెక్నీషియన్స్ మార్కెట్లో లేరు. మార్కెట్లో చాలా నీడ్ ఉంది, దానికోసమని మనము ట్రైన్ చేస్తున్నాము. టెక్నికల్గా ఇంట్రెస్ట్ ఉండి ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనము నేర్చుకుందామన్నటువంటి ఇంట్రెస్ట్ కనుక మీకున్నట్టయితే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ గురించి కూడా, ఉపాధి అవకాశాల గురించి కూడా చాలా అవసరం ఉంది. అంటే మార్కెట్లో నీడ్ ఉంది కాబట్టి నేర్చుకున్న వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇది రోజు రోజుకి పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, అదేవిధంగా టెక్నీషియన్స్ అవసరం కూడా ఉంది. నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని పట్టణాల్లో ఇది నీడ్ ఉంది కాబట్టి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో చూసారు కదండి ఈవీ వెహికల్స్ యొక్క బెనిఫిట్స్ గురించి. 35,000కి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇదివరకు ఉన్న వాటితో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది, టెక్నీషియన్స్ కానివ్వండి, సర్వీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది అని చెప్తున్నారు. మనకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది బజాజ్ కార్డు పైన. సార్ ఇదే ఫస్ట్ బ్రాంచెస్ సార్, ఇంకేమైనా బ్రాంచెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సార్ వేరే వేరే ప్లేసెస్లో? మనకు ఈ కంపెనీ నుంచి వెళ్ళి హైదరాబాదు అండ్ ఏపీ తెలంగాణ మొత్తంలో చూసుకున్నట్టయితే 100కు పైగా బ్రాంచెస్ ఉన్నాయి. లేని ఏరియాలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మమ్మల్ని సంప్రదించినట్టయితే మా బ్రాంచ్ లేని ఏరియాలో మేము కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు కల్పిస్తున్నాము.
వాళ్ళకి ట్రైనింగ్ సపోర్ట్ కానీ మార్కెటింగ్ సపోర్ట్ కానీ ఏ విధంగా చేయాలనేది అన్నీ కూడా మనం ట్రైన్ చేసి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలా మనము 100కు పైగా బ్రాంచెస్ని డెవలప్ చేసాము. ఇంకా కొన్ని ప్రాంతాల్లో లేని ప్రాంతాల్లో అయితే మనం మళ్ళీ ఇవ్వడానికి అవకాశం. చూసారు కదండి ఎంజీఆర్ ఈ బైక్స్ కున్న స్పెషాలిటీ గురించి. ఇక్కడ చాలా మోడల్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది. బజాజ్ కార్డు పైన మనకి సర్వీస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. టెక్నీషియన్స్ కి అయితే స్పెషల్ గా మనకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, కరీంనగర్ లో మంచి ఎలక్ట్రికల్ వెహికల్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే విచ్చేయండి మన ఎంజీఆర్ ఈ బైక్స్ కి. మరి ఈ అడ్రస్ వచ్చేసి ఎక్కడ అనుకుంటున్నారా? కోట్ చౌరస్తా లైఫ్ లైన్ హాస్పిటల్ పక్కకి కరీంనగర్. మరిన్ని వివరాలకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి.